నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తపాలా శాఖ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జెడ్ పోస్ట్ ఆఫీసును గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తోందని పేర్కొన్నారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత రావడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో సులభంగా తెలుస్తుందన్నారు. కేవలం లెటర్స్ బట్వాడాకే పరిమితం కాకుండా కామర్స్ ప్లాట్ఫామ్గా మార్చామన్నారు. ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నామని తెలిపారు. సాంకేతికత సాయంతో ప్రైవేటు కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్ట్ ఆఫీసులను తయారు చేస్తామని వెల్లడించారు. మార్కెటింగ్ కోసం ఓ నిపుణుడిని ప్రత్యక్ష అధికారిని నియమించామన్నారు. మానవ వనరులను సక్రమంగా వాడుకోవడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. జెడ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యం చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 రాష్ట్రంలో 3 జెడ్ పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పోస్టల్ శాఖలో పెట్టే ఖర్చుతో 89% జీతాలకు సరిపోతున్నాయని, సామాజిక బాధ్యతగా చేసే కార్యక్రమాల వల్ల మేం ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం లేదన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధి అవకాశాలను గుర్తించి వాటిని నెరవేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేగా మనం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతోనే పనిచేయాలని సూచించారు. మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా ముఖాముఖి భేటీ అయ్యారు. ఏడాదిన్నరగా తాము ఏం చేశామో వారు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. నామినేటెడ్ పదవులపై చర్చించారు. వర్తమాన భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనుల వేగవంతం చేయాలన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరారు. ప్రజలు మెచ్చేలా మన పనితీరు ఉండాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కూటమి స్ఫూర్తి బలంగా నిలపాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి అని పవన్ కళ్యాణ్ వారికి తెలియజేశారు. పార్టీ నిర్మాణంలో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలో పిఠాపురం ఫార్ములా అనుసరించాలని చెప్పారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధి అవకాశాలను గుర్తించి వాటిని నెరవేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేగా మనం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతోనే పనిచేయాలని సూచించారు. ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకు ఓ విలన్ ఉన్నాడు. ఆయన వస్తే అరెస్టు చేస్తారట. మన నాయకుడిని జైలులో వేసి ఏం చేయగలిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జగన్కు చురకలంటించారు. జగన్ బెదిరింపులకు మనం భయపడాలా? ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడిన వారి పరిస్థితి ఇప్పుడేమైందో గుర్తుకు తెచ్చుకోండి అని లోకేష్ అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు, రప్ప రప్ప అంటున్నారు. మేం 2 రప్పాలిస్తాం. రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. జగన్తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంత వారితోనూ అంతే పోరాడా. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడుతో పోరాడతా, కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి దాన్ని అమలు చేసే వ్యక్తిని నేను అని లోకేష్ పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే అన్నారు. అంజిరెడ్డి తాత, మంజుల, తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి. ఫ్యాక్షన్ దాడిలో మృతి చెందిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చాం. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్. కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు మంగళగిరి, రాజమహేంద్రవరం కంచుకోటగా చరిత్ర తిరగరాయాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గంతో పోటీ పడతామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సవాల్ను స్వీకరిస్తున్నాను అన్నారు. కష్టకాలంలో ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచిందని, మేం కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామన్నారు. వచ్చే 15 ఏళ్ల వరకు కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పార్టీలో బాగా పనిచేసిన కార్యకర్తలకు ధ్రువపత్రాలిచ్చారు. అందరితోనూ ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు.
ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. పోలియో అంతమొందిన అప్రమత్తంగా ఉంటూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఈ నెల 21న బూత్ స్థాయిలోనూ ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా 100% ఇమ్యునైజేషన్ జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పోలియో దినోత్సవం సందర్భంగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతోందని, ఈ బృహత్తర కార్యక్రమంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకే గ్రామాలు, నగరాల్లో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 966 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సహకారంతో పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయని వివరించారు. చిన్నపాటి జలుబు, దగ్గు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించవచ్చని, ఒకవేళ తీవ్రమైన జ్వరం ఉంటే మాత్రం 22 లేదా 23 తేదీల్లో ఇంటింటికి వచ్చే బృందాల ద్వారా చుక్కలు వేయించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్లో ఏ ఒక్క బిడ్డ కూడా మిస్ అవ్వకుండా చూడాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. భావితరాలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఇమ్యునైజేషన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క 5 సంవత్సరాల నుంచి లోబడి ఉన్న పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న, ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో ర్యాలీ కండక్ట్ చేసి ప్రజల అవగాహన తీసుకొచ్చి 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకి, అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున సంఘ సంస్థలు, ముఖ్యంగా రోటరీ, లయన్స్ క్లబ్, అలాగే విఎంసీ టీము, అలాగే హెల్త్ టీంతో, అలాగే మిగతా సంఘ సంస్థలతో, అలాగే మీడియా వాళ్ళతో ఈ ర్యాలీ ఏర్పడడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కళ్ళ చైతన్యం తీసుకురావాలి. ఏ ఒక్క పిల్లోడు కూడా 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలు కూడా మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేసుకోవాలి. ఎందుకంటే పోలియో ఎరడికేషన్లో భాగంగా మనం ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. రంగుల పిచ్చితో నాడు నేడు అంటూ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను సైతం దోపిడీ చేశారని మండిపడ్డారు. ముస్తాబు కార్యక్రమం రాష్ట్రమంతటా ఆచరణలోకి రావడం శుభపరిణామమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పర్యవేక్షణ ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. దీని అమలు సీఎం చంద్రబాబు ముందు చూపు, లోకేష్ పట్టుదల నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల బాగుకు వినూత్న కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రంగుల పిచ్చితో నాడు నేడు అంటూ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను సైతం దోపిడీ చేశారని మండిపడ్డారు. ఆయన ఇప్పటికైనా కళ్లు తెరిచి చూస్తే నిజమైన నాడు నేడు ఏంటో అర్థమవుతోందని చెప్పారు. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలలు, అంగన్వాడీలో ముస్తాబు కార్యక్రమం అమలవుతోందని మంత్రి సంధ్యారాణి వివరించారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా మున్సిపల్ చెత్త ట్రాక్టర్ను స్వయంగా నడిపారు. కాలుష్యం, వాయు కాలుష్య నివారణలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్కు ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్పై రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి కలెక్టరేట్లో నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని పరిసరాలు పరిశుభ్రం చేశారు. కలెక్టరేట్ నుంచి శ్రమదానం జరిగే ప్రదేశం వరకు కలెక్టర్ బాలాజీ సైకిల్పై వచ్చారు. శ్రమదానం ద్వారా సేకరించిన చెత్త డంపింగ్ యార్డుకు తరలించే మున్సిపల్ ట్రాక్టర్ను కలెక్టర్ స్వయంగా నడిపారు. కాలుష్యం, వాయు కాలుష్యం నివారణలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్కు ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్పై రావాలని జిల్లా కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. నా వద్ద ఈర్ష్యా ద్వేషాలకు తావులేదని, గుడివాడ అంతా నా కుటుంబంతో సమానమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఊరికి ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలో అన్న అంశాలపైనే దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లి దాతల సహకారం 10 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ కమ్యూనిటీ హాల్ భవనాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు గ్రామ మాజీ సర్పంచ్ మసిముక్కు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం అనంతరం మొదటి కార్యక్రమంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం దైవ సేవకులు, కూటమి నాయకులతో కలిసి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ 10 లక్షల నిధులతో అందరికీ ఉపయోగపడేలా అత్యద్భుతంగా కమ్యూనిటీ హాల్ నిర్మించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కమ్యూనిటీ హాల్ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాయకత్వ లక్షణాలతో 10 మందిని కలుపుకొని ముందుకు సాగితే మంచి పనులు చేయవచ్చని కుదరవల్లి గ్రామస్తులు నిరూపించారన్నారు. మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తున్నానన్నారు. ప్రజలతో పాటుగా టీడీపీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటున్నానని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాము. తాను ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని, అందరినీ సొంత వాళ్లగానే భావిస్తానని ఉద్ఘాటించారు. కూటమి శ్రేణులకే కాకుండా ప్రజలకు సహాయం చేసేందుకు తాను అనునిత్యం ప్రయత్నిస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలియజేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల వేగవంతానికి ఎంతో కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు లగుడు గోవిందరావు నాయుడు కొనియాడారు. దివంగత నేత ఎర్రన్నాయుడు వారసుడిగా సామాన్యులకు అండగా నిలుస్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లగుడు గోవిందరావు నాయుడు, ట్రస్ట్ చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి ట్రస్ట్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల వేగవంతానికి మరియు అక్కడ సివిల్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. దివంగత నేత ఎర్రన్నాయుడు వారసుడిగా సామాన్యులకు అండగా నిలుస్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ స్థాపించి 14వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మధ్యాహ్నం పేదలకు భోజన వితరణ చేపట్టామని వివరించారు. ఈ వేడుకల్లో వెలమ సామాజిక వర్గ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా నేడు బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, అదేవిధంగా రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా విజయవాడలో ఉన్నటువంటి ఐలాపురం హోటల్లో ఆ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేసి, అదేవిధంగా తాండ్ర పాపారాయుడు, బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ యొక్క క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రగతి బాసటగా మరి నేడు భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆయన ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా
పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్రపాపారాయుడు, వేచాల బ్రహ్మనాయుడు ట్రస్ట్ పెట్టి 13 సంవత్సరాలు వెళ్ళి 14 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు గాని కార్యక్రమం కూడా మేము ఎప్పుడూ చేస్తున్నాం. ఈ సంవత్సరం మన రఘుడు గోవిందరాజు గారు మేము మధ్యాహ్నం భోజనాలు అవి పంచిపెట్టాం. ఫోన్ చేసి ఇలా చెప్పారు ఇలా చేద్దామని, మేము దానికోసం ఇచ్చేసాం. మన అచ్చెన్నాయుడు గారు గాని రామోత్తు నాయుడు గారు గాని మన కులానికి ఎన్నో రకాలుగా తోడ్పడాలని అప్పుడు స్వర్గయ్య ఎర్రనాయుడు గారు చాలా మందికి కొన్ని కార్యక్రమాలు చేసి ఆయన అందరికీ సహాయపడినట్టుగా కూడా ఈ కొడుకు కూడా అదే రకంగా సహాయపడి ఎన్నో ఇంకా పెద్ద పెద్ద స్థానాలకి ఈ పదవులు రావాలని కోరుతూ రాష్ట్రంలో వీఆర్ఓల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ 2 వీఆర్ఓలకు గ్రేడ్ 1గా పదోన్నతులు కల్పించాలని, వన్ టైం సెటిల్మెంట్ కింద ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ల పోస్టులను అర్హులైన వీఆర్ఓలతో భర్తీ చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ వీఆర్ఓలు సచివాలయాల్లోని యాప్లోని బయోమెట్రిక్ వేయాలని జీఎస్డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం బయోమెట్రిక్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిజికల్ ఫైల్స్ పట్టుకుని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సచివాలయాల నుంచి ఈ ఆఫీస్ ద్వారా పనిచేయడానికి వీలుగా కంప్యూటర్ ఇవ్వాలని కోరారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వీఆర్ఓల మనోభావాలు దెబ్బతినేలా ఆర్టీజీఎస్ కొంతమంది అధికారులు చేస్తున్న చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు, అసోసియేట్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్, కోశాధికారి భాష, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రేడ్ 2 వీఆర్ఓలు మేము రెవెన్యూ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తున్నాం. ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన, కానీ ఈ మధ్యకాలంలో జీఎస్డబ్ల్యూఎస్ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి ఈ ఆదేశాలు గ్రేడ్ 1 గ్రేడ్ 2 వీఆర్ఓలు కూడా చేయాలని చెప్పి మా రెవెన్యూ వర్క్ తోటి మేము ఇబ్బంది పడతామంటే ఆ జిఎస్డబ్ల్యూ అధికారులు విపరీతమైన జీవోలు ఇచ్చి మమ్మల్ని కూడా మనం పనిచేయమంటున్నారు, తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాకు కొన్ని మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వీఆర్ఓలకి సర్వేలకి రీసర్వే ఉంది కాబట్టి కొంత ఎగ్జెప్షన్ ఇవ్వమంటే ఆ ఇచ్చిన సీఎంఓ ఇచ్చిన ఆర్డర్స్ కూడా మా సీసీఎల్ వాళ్ళు జిఎస్డబ్ల్యూ పంపినా కానీ ఆదేశాలు కూడా పనిచేయమంటున్నారు జిఎస్డబ్ల్యూ అధికారులు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈరోజు సచివాలయంలో జరుగుతున్న సర్వీసులన్నీ కలిపి 95% వీఆర్ఓ చేస్తున్నారు. ఈరోజు జిఎస్డబ్ల్యూ అని పెట్టేసి చాలా ఇబ్బందులు వీఆర్ఓలు గురవుతున్నారు. అయితే 95% వీఆర్ఓ చేస్తున్నప్పటికీ ఈ కస్టోడింగ్ ఆఫీసర్ అయితేమి, బిఎల్ఓ అయితేమి ప్రతి దగ్గర టైం టు టైం లేకుండా వెళ్తున్నప్పుడు బయోమెట్రిక్ పెట్టడం ప్రభుత్వం అది ఇబ్బందికరంగా ఉంది జిఎస్డబ్ల్యూ. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం ఏపీఎఫ్ఆర్ అని పెట్టేది, ఎక్కడైనా వేసుకోవచ్చని ఎంపీ ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం వారు కృషి చేస్తారని కోరుకుంటూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గమనిక. పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగ సెలవుల నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గమనిక. పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగ సెలవుల నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్ను విడుదల చేసింది. ఇందులో హోలీ, రంజాన్ పండుగల తేదీలకు అనుగుణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 2 ప్రధాన పరీక్షల తేదీలను మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ప్రకారం కొన్ని పరీక్షల తేదీలు పండుగ రోజుల్లో వచ్చాయి. దీంతో విద్యార్థుల సౌకర్యార్థం ఆయా తేదీలను మార్చారు. వాస్తవానికి మార్చి 3న సెకండ్ ఇయర్ గణితం పేపర్ 2A, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వ క్యాలెండర్లో మార్చి 3న హోలీ పండుగ ఉంది. దీంతో ఈ పరీక్షను ఒకరోజు వాయిదా వేసి మార్చి 4వ తేదీకి మార్చారు. మార్చి 20న ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు రంజాన్ పండుగ కావడంతో ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు. ఈ 2 మార్పులు మినహా మిగతా పరీక్షలన్నీ యథాతథంగా పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది సిలబస్లో మార్పులు జరిగాయి.
పరీక్షల విధానంలోనూ కొన్ని మార్పులు చేశారు. ఈ కారణంగా ప్రథమ సంవత్సరం బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసే విద్యార్థులకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చారు. ప్రధాన పరీక్షల కంటే ముందే జరిగే ఎథిక్స్, ప్రాక్టికల్స్ తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.